సో లాస్ట్ గ్లిమ్స్ లో మాత్రం ఒక లాస్ట్ ఒక షాట్ ఉంటుంది, గన్ను పట్టే షాట్. అది ఎందుకు పెట్టారు అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకా గతంలో డాన్ గానీ, సో నాగార్జున సినిమాలు ఒక సినిమా ఉంటది. సో అంటే ఆ అమ్మాయిలతో ఫైట్ సీన్స్ ఉంటాయి ఆ సినిమాలో. సో ఈ సినిమాలో కూడా అట్లనే ఫైట్ సీన్స్ బాగా లేడీస్ తో ఫైట్ సీన్స్ కనిపిస్తున్నాయి. సో విజువల్ చాలా బాగా అనిపించింది, ఫైట్ సీన్స్ చాలా బాగా అనిపించింది. సో మన యష్ గారి మేకవర్ చాలా బాగా అనిపించింది. సో బోల్ సీన్స్ కూడా కుప్పలు కుప్పలు ఉన్నాయి. సో ఈ సినిమాని మేబీ చిన్నపిల్లలు చూడకపోవచ్చు కానీ, సో ఇదైతే మంచిగా కంటెంట్స్ ఉన్న సినిమా అన్న ఫీలింగ్ అయితే కనిపించడంగా ఉన్నాయి. అమ్మాయిలు కూడా సినిమాలో ఉన్నారు కాబట్టి సినిమా మంచి టోటల్ మనస్ఫూర్తి. సో నాకు తెలిసి టాక్సిక్ అయితే నాకు తెలిసి పుష్ప రికార్డులు కూడా బద్దలు కొడతా అని చెప్పేసి అనిపిస్తుంది. నిజంగా ఫస్ట్ చెప్పాలంటే ఆ కట్అవుట్ కే నిజంగా ఫ్యాన్స్ పుట్టుకుంటూ వస్తారన్న, నిజంగా చెప్తున్నా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే గ్లిమ్స్ లో అమ్మాయిలతో ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది, లాస్ట్ లో గన్ సీన్ ఎలా అనిపించింది అన్న? చెప్తున్నా కదా, ఇవన్నీ మనం కేజీఎఫ్ లో చూసినాము, ఒక రేంజ్ లో చూసినాము. కాకపోతే టాక్సిక్ లో అయితే ఇంకో రేంజ్ లో ఉంటాయని చెప్పేసి మేము ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఓవరాల్ గా ఈ సినిమాతోనే లైక్ పాన్ ఇండియాలో ఒక్క స్టార్ ఉండో, ఆ స్టార్ ఎవడంటే లైక్ యష్ అని చెప్పేసి నిరూపిస్తాడని చెప్పేసి నాకు ప్రజలకి లైక్ ఎవరికైనా తెలిసే తెలిసిపోతుంది అన్న. ఇందాక అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు. అమ్మాయిలతో ఫైట్ సీన్ ఎలా అనిపించింది మీకు? చాలా రొమాంటిక్ అనిపించింది. వాళ్ళు కొడుతుంటుంటే కూడా ఎవరైనా కొడితే మాకు చాలా ఏమంటారు, అరే పాపం కొడుతుర్రే అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అమ్మాయిలతోనే ఫైటింగ్ అది అంటే నా నిజంగా చెప్తున్నా చాలా రొమాంటిక్ గా అనిపిస్తుంది. ఆ గన్ వెట్ట సీన్ చాలా వల్గారిటీ ఉంది అంటారు, దానికి మీరేమంటారు? అది కొత్త లుక్ అన్న. ఇట్లాంటి చూసేసి ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఇంకా ఇట్లాంటి పుట్టుకుని వస్తాయి అన్నమాట. సరే, ఎందుకనంటే ఒక పాన్ ఇండియా మూవీ హిట్ కొట్టిన తర్వాత పెద్ద స్టార్ తోని, రాజమౌళితోని లేకపోతే సుకుమార్ తోని ఇట్లాంటి పెద్ద వాళ్ళతో చేయాలని చెప్పేసి అని అనుకుంటారు. అట్లాంటిది ఒక లేడీ డైరెక్టర్ కి ఒక ఛాన్స్ ఇచ్చిందనంటే నిజంగా యష్ కి బాటమ్ ఆఫ్ మై హార్ట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నిజం అట్లాంటి మనిషి ఒక ఇండస్ట్రీలో ఉండంటే నిజంగా మనం గర్వపడాలి.